అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉగాది పండుగ కదా! మన తెలుగు వారందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇక మా ఇంట్లో అయితే పూజ గదిని ఈ విధంగా అలంకరించుకున్నానండి. పచ్చని తోరణాలతో భగవంతుడిని ఇలా అలంకరించుకొని, ధూపదీప నైవేద్యాలతో చక్కగా పూజను చేసుకొని, దేవుడికి అన్నీ అర్పించి, పెద్దలతో, పిల్లలతో చాలా సంతోషంగా, హ్యాపీగా చేసుకున్నామండి ఈ ఉగాది పండుగని. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా చేసుకున్నారని భావిస్తూ, ఇక మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇది మా ఇంట్లో పూజ గదండి. ఈ పూజ గదిని ఈ విధంగా ఎప్పుడు కూడా నాకు రోజు ఇలాగే ఉంటుంది. మీకొకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. తర్వాత బయట తులసమ్మ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, తులసి కోట. తర్వాత మనకి ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కదండీ! ఈసారి ఉగాది పచ్చడి నేను ఒక గిన్నెలో కాకుండా ఒక కుండ తెచ్చుకున్నానండి. చక్కగా ఈ మట్టి కుండలో ఇది ఒక 2 లీటర్లు అలా పడుతుంది. ఈ కుండని చక్కగా నైట్ అంతా నానబెట్టి నీటిలో శుభ్రంగా కడిగి పొద్దున్నే ఆరబెట్టుకున్న తర్వాత ఇక అందులో పచ్చడి చేసుకుంటున్నామండి. ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేసానండి. ఓ మామిడికాయ ముక్కల తర్వాత ఒక కప్పు అరటిపండు ముక్కలు, ఒక కప్పు బెల్లం. ఇంకా ఈ 3 సమానంగానే తీసుకున్న తర్వాత ఒక 3 స్పూన్లు పైనే ఉంటుందండి మన వేప పువ్వు. మీరు వేప పువ్వు వీడియో చూసారు కదా! నెక్స్ట్ వచ్చేసరికి పొట్నాల పప్పు. మా అత్తయ్య గారు తరపుని ఇవన్నీ వేస్తారండి. ఇంక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా చేస్తారు కదా! ఇక చింతపండు గుజ్జు కూడా ఒక కప్పు పట్టేస్తదండి. తర్వాత సాల్ట్ వచ్చేసరికి కొంచెం ఒక చిటికెడు వేసామన్నట్టుగా వేయాలండి. ఎక్కువ వేయొద్దు. ఇక ఇవన్నీ కలిపేటట్టుగా చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇక ఇదొచ్చేసరికి మా వారే చేస్తున్నారు. భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి యజమాని చేస్తే బావుంటదంటారు కదండీ! ఇక ఆయనైతే చేస్తున్నారు. తర్వాత ఇంకా మనకి చిక్కగా అనిపిస్తే మాత్రం కొంచెం నీళ్లు కలుపుకోవచ్చండి. నీళ్లు కలుపుకొని మనకి ఎంత పలచగా కావాలంటే అంతవరకు వేసుకోవచ్చండి. ఇక అన్నీ కలిపిన తర్వాత నేను ఇంకా ఈ కుండతోనే భగవంతుడికి నివేదన చేశానండి. ఇంకా అలా చేసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది కుండలో చల్లగా ఉంటదండి. అసలే ఎండలు కదా! వేడి వేడికి తొందరగా పాడవకుండా చల్లగా ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టే ఉంటదండి. చాలా చాలా బావుంటుంది. ఈ కుండ మనకి లక్ష్మీ చారు చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. అది కూడా చేసి చూపిస్తాను. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.